కావేరి, మైసమ్మని ఇక్కడికెందుకు రమ్మన్నావు? తనని అర్జెంట్గా కలవాల్సిన అవసరమేంటి? చెప్తాను కాకమ్మా, మైసమ్మని రాని. కావేరి, ఎలా ఉన్నావు? అర్జున్ సర్కి జరిగిన యాక్సిడెంట్ గురించి, యముజ చేసిన మోసం గురించి అంతా తెలిసింది. నీకు సాయం చేద్దామని భువన మేడంని కలిశాను. కాని ఆవిడ నన్నొద్దని మొత్తమంతా నువ్వే చూసుకుంటావని అన్నారు. కాకి కూడా అలాగే చెప్పడంతో నేను ఆగిపోయాను. ఇప్పుడు నాకు నీ సహాయం కావాలి మైసమ్మ. చెప్పు కావేరి, నీకోసం ఏమైనా చేస్తాను. ఆ యమజ మీద ఏదొక కేసు పెట్టి సెల్లో పడేయమంటావా? మైసమ్మ, ఇప్పుడు మన టార్గెట్ యమజని శిక్షించడం కాదు, అర్జున్ బాబుని రక్షించడం. నా భర్తకొచ్చిన జబ్బుని అడ్డం పెట్టుకుని తను రెచ్చిపోతుంది. నా భర్త చేతే కేసు పెట్టించింది, మా అమ్మని స్టేషన్లో ఉంచింది. మా అమ్మని విడిపించాలి. సరే కావేరి, నేను పై ఆఫీసర్స్తో మాట్లాడతాను. నువ్వు లాయర్ని తీసుకుని స్టేషన్కొచ్చేయ్. అది కాదు మైసమ్మ, నేనా యమజతో ఛాలెంజ్ చేశాను. ఈరోజు సాయంత్రంలోపు ఎట్టి పరిస్థితుల్లోనూ మా అమ్మని విడిపిస్తానని, అది కూడా అర్జున్ బాబుని వెంట పెట్టుకుని మరీ వెళ్లి విడిపిస్తావని అన్నాను. సూపర్ ఛాలెంజ్ కావేరి. ఛాలెంజ్ అయితే ఓకే, కానీ ఇదంతా జరిగే పనేనా? ఆ యమజ ఎంత కన్నింగో మనకు తెలుసు కదా. అది ఖచ్చితంగా మీ అమ్మగారిని విడిపించదు. విడిపిస్తుంది. విడిపించేలా చేద్దాం మైసమ్మ. అందుకు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏం ప్లాన్ కావేరి? సూపర్ కావేరి, ఈ దెబ్బకి అది దిగి రావాల్సిందే. అవును కావేరి, దాన్ని మెడలు వంచి మీ అమ్మగారిని విడిపించేలా చేద్దాం. స్వరాజ్యం, ఇక్కడికి వచ్చాక ప్రశాంతంగా తిండి దొరుకుతుంది. అక్కడ ఉండగా అప్పులోల వల్ల తిండి ఉండేది కాదు, నిద్ర ఉండేది కాదు. చూడు, మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలంటే ఇక్కడ పరిస్థితుల్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. కరెక్టే, కానీ మనం ఎంత కవర్ చేసినా అల్లుడికి మన మీద మంచి అభిప్రాయం కలగలేదే. తను మనం ఎప్పుడు వెళ్ళిపోతామా అని చూస్తున్నాడు. అల్లుడు ఎలా ఉంటే మనకెందుకు? అమ్మాయి మన వైపు ఉంది కదా. ఉంది, కానీ ఎంతవరకు ఉంటుందో అర్థం కావట్లేదు. అది మన టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. మెల్లిమెల్లిగా వాళ్ళిద్దరి మధ్య దూరం పెంచితే మనకి మంచి జరుగుతుంది. బాబాయ్, జ్యూస్ అడిగావుగా, తీసుకో. ఆ, అమ్మ స్నేహ, మీ బాబాయ్ని ఇవాళే బయలుదేరమంటున్నాను. అదేంటి పిన్ని, తనొక్కడు అక్కడేం చేస్తాడు? ఇద్దరు 4 రోజులు ఇక్కడే ఉండండి. అది కాదమ్మా, మా అమ్మాయి అక్కడ ఒక్కతే ఉంది. దాని పరీక్షలు కూడా అయిపోయాయి. తనొక్కదాన్ని అక్కడ ఎలా ఉంచుతాం చెప్పు? అందుకే మీ బాబాయ్ని వెళ్ళమంటున్నాను. దానికి బాబాయ్ని పంపించడం ఎందుకు? స్వీటీనే ఇక్కడికి రమ్మని ఫోన్ చేయండి. కొద్ది రోజులు అందరూ ఇక్కడే ఉండండి. సరే అమ్మా. ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ, అది నాదే. భాగ్యం, అమ్మాయి నేనే జ్యూస్ అడిగానే. నువ్వెప్పటిదాకా తింటుందే చాలా ఎక్కువ. ఇప్పుడు జ్యూసులు కూడా తాగితే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. పైగా ఇక్కడ ఆలోచించేది, ప్లాన్స్ వేసేది నేను. నాకు కావాలి ఎనర్జీ, అందుకే నేనే తాగేశాను. నువ్వు ఇలా అయితే నాకు కుదరదు. నువ్వు నా తిండికి అడ్డు రాకు, అలాగే నీ ప్లాన్ కూడా నేను అడ్డురాను. అది సరే గాని ముందు అమ్మాయికి ఫోన్ చేస్తాను. అది కూడా వచ్చేస్తే మొత్తం ఫ్యామిలీ అంతా ఒకే చోట ఉండిపోవచ్చు. ఆ, ఆ, నూరేళ్ళ ఆయుష్, తనే ఫోన్ చేస్తుంది. మాట్లాడు మాట్లాడు. అమ్మా బంగారు తల్లి, బాగున్నావా? బావున్నానమ్మా. బాగా చదువుకుంటున్నావా? బాగా చదువుకుంటున్నానమ్మా. ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. ఇక నుంచి ఖాళీయే. నువ్వు వెంటనే బయలుదేరి హైదరాబాద్ వచ్చేయ్. నీకొక అడ్రస్ మెసేజ్ చేస్తాను, అక్కడికొచ్చేయ్. ఇంతకీ ఎక్కడున్నారమ్మా? స్నేహ అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాం. అక్కడెందుకున్నారు? వచ్చాక చెప్తేలే గాని ముందు నువ్వు వెంటనే వచ్చేసేయ్. సరే అమ్మా. ఎందుకే స్వరాజ్యం అమ్మాయిని అంత పట్టుబట్టి రప్పిస్తున్నావు? నేను స్కెచ్ వేశానులే. మన అమ్మాయి ద్వారానే వీళ్ళింట్లో భూకంపం సృష్టించబోతున్నాను.
అత్తయ్య నేను చెప్పింది అర్థమైంది కదా? అర్థమైంది కావేరి. ఈరోజు సాయంత్రం లోపు రుక్మిణి బయటకు రావాలంటే నువ్వు చెప్పిన ప్లాన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అవ్వాలి. అందుకొక బకరా కావాలి. అన్నీ వచ్చేసిందా బకరా? అలా ఈ కాకి భువన ఒకే చోట ఉన్నారు అంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ చెయ్యబోతున్నారు. అదేంటో తెలుసుకోవాలి.